ఇక తెలంగాణలో గిగ్ వర్కర్స్ పైన గ్యాస్ కొరత ప్రభావం పడింది. ఎల్పీజీ సిఎన్జీ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది గిగ్ వర్కర్స్ యూనియన్. గ్యాస్ కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు ఓలా, ఉబర్, ర్యాపిడో ఫుడ్ డెలివరీ డ్రైవర్లు. స్విగ్గీ, జొమాటో డెలివరీలకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఓలా, ఉబర్, ర్యాపిడోలో చాలా మంది ఎల్పీజీ సిఎన్జీ వాహనాలు నడుపుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరిపైన ఎఫెక్ట్ పడుతోంది. గ్యాస్ కొరతతో ఇప్పటికే ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర బారులు తీరి కనిపిస్తున్నాయి వెహికల్స్ అన్ని. ముఖ్యంగా పట్టణ సేవలపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది. గిగ్ వర్కర్ల జీవనోపాధిని కాపాడటానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అసోసియేషన్. మా కరెస్పాండెంట్ శ్రవణ్ లైవ్ లో ఉన్నారు, మాట్లాడదాం. శ్రవణ్, ఎలా ఉన్నాయి గిగ్ వర్కర్ల కష్టాలు? వాళ్ళు ఏమంటున్నారు? అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకన్నా భరోసా దొరుకుతోందా? గిగ్ వర్కర్ యూనియన్లు చెప్తున్న దాని ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్లు చాలా కీలక పాత్ర. సరే, మన తెలంగాణ స్టేట్ వరకు చూసుకుంటే 4,50,000 మంది గిగ్ వర్కర్లు దీని మీద పనిచేస్తున్నారు. ఇటు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సర్వీసెస్ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కమర్షియల్ గ్యాస్ షార్టేజ్తో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వీళ్ళకి ఆల్టర్నేటివ్గా చూడాలని మేము విన్నవిస్తున్నామంటూ కూడా గిగ్ వర్కర్ అసోసియేషన్స్ అయితే వాళ్ళకి ప్రభుత్వానికి సూచనలు చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతం మనతో పాటు గిగ్ వర్కర్స్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, షేక్ సలావుద్దీన్ గారు. ఈ గిగ్ వర్కర్లు రెండుగా చూడాలి, ఒకటి స్విగ్గీ, జొమాటో అండ్ ఓలా, ఊబర్, ర్యాపిడో. ఈ కమర్షియల్ గ్యాస్ షార్టేజ్ ఏ రకంగా ఈ 4,50,000 మందిగా ప్రభావం పడుతుంది? ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న దానిపైన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు స్టార్ట్ కాదనుకుంది. రానున్న 1-2 రోజుల్లో ఇది ఇంకా తీవ్రంగా జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పటికే మన పక్క రాష్ట్రాల వరకు చేరింది షార్టేజ్ ప్రాబ్లం. ముఖ్యంగా ఇది క్రౌడ్ కిచెన్స్, హోమ్ కిచెన్స్, రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పటికే సప్లై అనేది ఆపేయడం జరిగింది. అదొకటి పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల లైవ్లీహుడ్ ఎవరైతే దానిపైన డిపెండ్ అయిపోయి డెలివరీ చేస్తుంటారో, డెలివరీ బాయ్స్, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, అది పెద్ద ఎంతగా వాళ్ళకి లైవ్లీహుడ్ కోసం. ఈ 4,50,000 గిగ్ వర్కర్లలో స్విగ్గీ, జొమాటో డెలివరీ మీద ఆధారపడి ఎన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు? సుమారు 1,50,000-2 లక్షల వరకు దీనిపైనే ఆధారపడి ఉంటారు ఎక్కువ శాతం. దాని తర్వాత రెండోది ఇంకా పెద్ద మేజర్ అనేది ఇంకొకటి రైడ్ హెయిలింగ్లో ఆటోస్ కూడా ఉన్నాయి, క్యాబ్స్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం క్యాబ్స్, ఆటోస్ సిఎన్జీస్ పైన నడుస్తుంటాయి మన హైదరాబాద్ నగరంలో. ఇప్పుడు ఆ సిఎన్జీ షార్టేజ్ కూడా నిన్నటి నుంచి చూడడానికి స్టార్ట్ అయింది. కాబట్టి ఇది కూడా ప్రభావం రోజు రోజుకి పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఆటో, క్యాబ్, సిఎన్జితో నడిచే వాహనాలపైన, ఇట్లు ఫుడ్ పైన స్విగ్గీ అండ్ జొమాటో పైన కూడా ఇది అవకాశం చాలా తీవ్రంగా ఉంది. దీంతో వీళ్ళ లైవ్లీహుడ్ చాలా పెద్దగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కానీ డెలివరీ సెక్టర్ కొద్దిగా కాపాడుకోవడాని కోసం ఈ కామర్స్ వైపు మేము కొద్దిగా టర్న్ చేస్తున్నాము. ఇప్పటి నుంచే వాళ్ళకి ఈ కామర్స్కి చూసుకోండి ఆల్టర్నేట్గా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సడన్గా ఈ కిచెన్స్ బంద్ అయినప్పుడు వీళ్ళ దగ్గర ఉపాధి లేకపోతే మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. యాజ్ ఎ యూనియన్స్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ డెలివరీ బాయ్స్కి అలర్ట్ చేస్తుంది. ఏదైతే గ్రాసరీ డెలివరీస్ ఉంటాయో, ఈ కామర్స్ డెలివరీ ఉంటుందో అటువైపు మీరు రెడీగా అండి. కొన్ని రోజుల్లో మాత్రం ఎప్పటివరకు అయితే ఈ షార్టేజ్ ప్రాబ్లం అయితే రిజల్వ్ అయిపోతుందో అప్పటి వరకు చేయండి అని చెప్పినాం. కానీ ఇది ఒక ఆల్టర్నేట్ మాత్రం. దీనికి ఒక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు సరైన విధి విధానాలు తీసుకొని దీనిపైన కట్టడం చేసుకుంటే రానున్న రోజుల్లో ఇట్లాంటి ఆపద ఏమైనా వస్తే కూడా ఆదుకోదానికి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. 4,50,000 మంది గిగ్ వర్కర్లు ఇప్పుడు ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారు. ఆల్రెడీ ఇష్యూ స్టార్ట్ అయింది. కాబట్టి వీళ్ళంత తొందరగా ఎత్తైతే స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్లో పనిచేసే గిగ్ వర్కర్లు ఈ గ్రోసరీస్ డెలివరీ, లేదంటే బ్లింకిట్ లాంటి ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్ వైపు మళ్ళీతే కొద్ది వరకు ఉపశమనం ఉంటుంది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించుకుంటే లక్షలాది మంది నిరాశ్రయులయ్యి ఎంప్లాయ్మెంట్ కోల్పోయే అవకాశం ఉందని అయితే గిగ్ వర్కర్స్ అసోసియేషన్స్ అయితే చెప్తున్నాయి.